మనకిప్పుడు ఏదైతే తోతాపూరిది ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ జిల్లాలో విస్తృతంగా జరుగుతున్నాయి. చూసుకున్నట్టయితే గత ఏడాది ఎక్కువ ప్రొడక్షన్ వచ్చి ఒకంత రైతులు ఇబ్బంది పడుతున్న సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రైతులకి ప్రభుత్వం తరపు నుంచి ₹4 సపోర్ట్ అప్పుడు చేస్తున్నారు. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ లాంటి పరిస్థితులు లేకపోయినప్పటికీ ప్రైస్ ఇంచుమించు ఇప్పుడు చూసుకుంటే ఒక ₹6 ఆన్గోయింగ్ ప్రైస్ వెళ్తూ ఉంది. సో ₹6 నుంచి తగ్గకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు నేరుగా ఆదేశాలు ఇచ్చున్నారు. మొన్న కూడా తిరుపతి వచ్చేసినప్పుడు రైతులందరితో కూడా ముఖ్యమంత్రి గారు సమావేశమై వాళ్ళకు కూడా కొంచెం భరోసా కల్పించి ఏదైతే ఈసారి మార్కెట్ పరిస్థితులు ఉన్నాయో దాంట్లో భాగంగా ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ₹6 తగ్గకుండా చూసుకోమన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు వర్ష ప్రాసెసింగ్ యూనిట్ని వాళ్ళ యాజమాన్యంతో కలిసి సందర్శించడం జరిగింది. ఇక్కడ కూడా కొంతమంది రైతులతో మాట్లాడాము. అందరికి కూడా ఇక్కడ ₹6 తగ్గకుండానే ఇస్తున్నారు. అదేవిధంగా మనకి నెక్స్ట్ రైతులందరికీ చెప్పేది ఏంటంటే నెక్స్ట్ రానున్న 10 రోజులు మనకు కొంచెం కీలకంగా ఉన్నాయి. రైతులు ఎవ్వరు కూడా పక్వానికి వచ్చినవి మాత్రమే మీరు హార్వెస్ట్ చేసుకోండి, అవే తీసుకోండి. ఇప్పుడు కూడా చూసినట్టయితే ఇంకా పక్వానికి రాని కూడా కోసి పంపించారు. దానివల్ల రైతులకే నష్టం ఉంటుంది. అదేవిధంగా వచ్చే 10 రోజుల్లో మనకు ఒకేసారి ఎక్కువ యూనిట్లన్నిటికీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి తగ్గట్టుగానే డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము తీసుకుంటాం. తగు చర్యలు జాగ్రత్తలు కూడా తీసుకొని టోకెన్ సిస్టమ్ లాంటిది పెట్టమని అన్ని యూనిట్స్ అందరికి కూడా డైరెక్షన్ ఇస్తున్నాం. ఇప్పుడు చూసుకుంటే వర్ష వాళ్ళు ఆల్రెడీ కోడూరులో ఉన్నటువంటి మెజారిటీ వాళ్ళకి వచ్చే రైతులందరికీ కూడా ముందుగానే వాళ్ళు టోకెన్లు ఇవ్వడంతో ఇప్పుడు బయట చూసుకున్న ఒక 7-8 లారీలకు మించి పెద్దగా లేవు. టర్న్ అరౌండ్ టైం కూడా మ్యాక్సిమం 6 to 12 అవర్స్లో వచ్చిన వెహికల్ వెనక్కి వెళ్తాం. కనుక ఎక్కడ ఇటువంటి ఆందోళన పరిస్థితులు అయితే లేవు. రైతులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జిల్లా యంత్రాంగం ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది. ఎక్కడ ప్రతి ఒక్కటి కూడా మనం తీసుకునే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. ఎవరు వేరే రకంగా ఆలోచించాల్సిన పని అయితే లేదు. ఈరోజు ఇక్కడ చూసుకుంటే వీళ్ళు సుమారుగా 25,000 టన్నులకు పైచిలుగ్గా గడిచిన 10 రోజుల్లో ఆల్రెడీ వర్ష యూనిట్ వాళ్ళు తీసుకున్నారు. అదేవిధంగా మిగతా యూనిట్స్ వాళ్ళు కూడా మనం తీసుకుంటే మన జిల్లాకి 2,50,000 టన్నులు తోతాపూరి వస్తుంది, కోడూరు కూడా కలుపుకొని. దాంట్లో ఇప్పటికే సుమారుగా ఒక 80,000-90,000 టన్నులు ఆల్రెడీ అన్ని యూనిట్లు కలిపి తీసుకున్నారు. ఇంకా నెక్స్ట్ 10 రోజులు 15 రోజుల్లో మనకి పీక్ సీజన్ ఉంటుంది. ఈసారి కొంచెం అర్లీగానే సీజన్ అయిపోయే పరిస్థితి. లాస్ట్ టైం లాగా జూలై ఎండింగ్ వరకు ఉండకపోవచ్చు. ఈసారి పరిస్థితులు ముందుగానే అయిపోతుంది కాబట్టి రైతులు ఎవరు ఆందోళన చెందొద్దు అనేది ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా కూడా ₹6 ఖచ్చితంగా ఇస్తామనేది కూడా మనము అన్ని యూనిట్స్ కూడా ఆదేశాలు ఇస్తున్నాము. ఎక్కడన్నా కూడా తక్కువ ఇస్తే మా దృష్టికి తీసుకురావాలి. అటువంటి వారి మీద ఖచ్చితంగా కఠినంగా కూడా చర్యలు తీసుకుంటామనేది కూడా చెప్తాం.